ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో ఆధునిక మహాభారతం. వ్యసనం ఆపుకోలేక పెళ్లాన్ని అమ్మేసిన ఒక కిరాతకుడిని చూసి దేశం నివ్వెరపోతోంది. జోదం అప్పుల కారణంగా తన భార్య ప్రాణాల మీదకు తెచ్చిన ఓ దారుణమైన మనిషి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో జరిగింది. ఆ మహిళ గతేడాది అక్టోబర్లో మీరట్లోని ఖేవాయి గ్రామానికి చెందిన డానిష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొద్ది కాలానికే అయ్యగారి అసలు రూపం తెలిసి ఆవిడ వణికిపోయింది. తన్ని కూడా పేకాటలో ఒక ముక్కగా మార్చి నడి రోడ్డు మీద ఆడుకున్న అతడి వైనం చూసి కుమిలిపోయింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్కు చెందిన ఓ మహిళ తన భర్త, అతడి కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త జోదానికి బానిసై తనను తాకట్టుగా పెట్టాడని, అతడు ఓడిపోయిన అనంతరం తనపై 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. సదరు మహిళ గతేడాది అక్టోబర్లో మీరట్లోని ఖేవాయి గ్రామానికి చెందిన డానిష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహమైన కొద్ది కాలానికే ఆమె భర్త, అత్తమామలు ఆమెను శారీరకంగా వేధించడం ప్రారంభించారు. కట్నం తీసుకురావాలని నిరంతరం ఆమెపై దాడి చేశారు. మద్యం, జోదానికి బానిసైన భర్త ప్రతిరోజు ఇంటికి తాగి వచ్చి ఆమెను కొట్టేవాడు. అంతేకాకుండా ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఆమెనే జోదంలో ఎరగా పెట్టాడు. జోదంలో ఓడిపోయిన తర్వాత ఆమెను ఇతరులతో బెడ్ షేర్ చేసుకోవాలని బలవంతం చేసేవాడు. ఆ క్రమంలోనే ఉమేష్ గుప్తా, మోను, అన్షుల్ సహా 8 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు బాధితురాలపై ఆమె మరిది, ఆమె వదిన భర్త కూడా దాడి చేసి అత్యాచారం చేశారని తెలిపింది. ఆమె మామ యామిని కూడా తనపై అత్యాచారం చేయడమే కాకుండా కట్నం తీసుకురాకపోవడంతో తన మాట వినాలని, తనను సంతోషపెట్టాలన్నారని బాధితురాలు వాపోయింది. పెళ్లి అనంతరం అదనపు కట్నం తీసుకురావాలని హింసించారు. నేను గర్భవతి అని చెప్పినప్పుడు బలవంతంగా గర్భస్రావం చేయించారు. అలాగే నా కాలు మీద యాసిడ్ పోయడమే కాకుండా సంపాలని నదిలోకి తోహేశారు. అయితే కొందరు స్థానికులు నన్ను కాపాడారు. అలాగే ఇప్పుడు కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు అని ఆమె అన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.